ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి కూడా అప్పటి నుంచి పుల్లగంజి తాగినట్టుగా తాగుతున్నాయిట చకోర పక్షులు. అంటే ఆవిడ ముఖ దీప్తి ఎంత గొప్పది అసలు. అట్లాంటి తల్లిని ఆశ్రయించడం అంటే ఎంత తేలికనది అన్న కష్టమా ఏమన్నా భయంకరమైన రూపంతో ఏదో ఆవిడ కూర్చుని ఉంటే బాబోయ్ అలాగండి అసలు దగ్గరికి వెళ్ళడం అనాలి. ఆవిడేమో ఒరే నువ్వు ఏ ఉన్నా పర్వాలేదురా నేనున్నాను రా నీ పాపములు కడిగేస్తాను రా శరణాగతి చేయరా నా దగ్గరికి రారా నేను పట్టుకుంటాను నిన్ను. అమ్మ పైగా అమ్మకి దోషమించడం రాదు అని ఆవిడ కూర్చుంది. శరత్కాలం వస్తోంది తొందరపడద్దు కాబట్టి నువ్వు అది చెయ్యి. సదాస్యేందు బింబాం సదానోష్ఠ బింబాం. ఎర్రటి పెదవితో ఉన్న తల్లి. ఎందుకు చెప్తున్నారు శంకరాచార్యుల వారంటే ఎర్రటి పెదవి అని ఎందుకన్నారంటే రూపం ఎంత గొప్పగా ఉన్నా మాట కూడా అంత గొప్పగా ఉండాలి. మాట పిలుసుగా ఉండకూడదు, అందులో దిద్దేటప్పుడు చాలా ప్రేమగా ఉండాలి. ఆమె అంత ప్రేమగా మాట్లాడుతుంది. మాట్లాడడానికి ఉపయుక్తమైన వాటిల్లో దంతములు నాలుక నోరు పెదవులు కూడా అంతే ప్రధానం. పెదవులు గెలిస్తే తప్ప మా అన్న మాట రాదు అసలు. అమ్మ అనాలంటే పెదవులు రెండు కలవాలి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క కంఠమాధుర్యం అలా ఉంటుందిట, అలా మాట్లాడుతుందిట. దానికి మూకశంకర్లు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. నేను అది ఎప్పుడో చదివినటువంటి శ్లోకాలు. అందులో మాట అంటారు ఎంత బాగుంటుందంటే ఆవిడ కంఠం కలమంజుల వాగనుమిత గల పంజర గత శుక గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం అన్నారు ఆ శ్లోకంలో. కలమంజుల వాగనుమిత గలపంజర గత శుక గ్రహౌత్కంఠ్యాత్. శంబరారి అంటే శంబరాసురుణ్ణి చంపినటువంటి మన్మధుడు. మన్మధుడి వాహనం చిలక. ఆ చిలక ఏమిటి మన్మధుడి చిలక కదా, అది అవ్యక్తమధురంగా మాట్లాడుతుంది ఆ చిలక. అది అలా కూస్తుంది, అలా మాట్లాడుతుంది కూడా చిలక. ఆయన చిలక పోయింది, ఎక్కడో తప్పిపోయింది. వాహనాలు పోవడం అప్పటి నుంచే ఉందిలో ఉంది. అందుకని ఆయన వాహనం వెతుక్కుంటూ వెడుతున్నాడు. అదో చోట ఉండేది కాదుగా మరి చిలక, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అందుకని వెతుక్కుంటూ వెడుతున్నాడు. వెడుతుంటే ఎక్కడో ఆయనకి ఆ చిలక అరుపు వినపడింది. ఒరే కలమంజుల వాగనుమిత, ఈ గొప్ప పలుకులు నా చిలకవే. ఆ చిలక ఎక్కడుందని చూశాడు. అమ్మవారి కంఠంలో దాక్కుంది చిలక, ఇక్కడ పెట్టేసుకుంది అమ్మవారు. పంజరంలో చిలకని పెట్టినట్టు తన కంఠంలో పెట్టేసుకుంది. నా చిలక పలుకులే అమ్మవారి కంఠంలోంచి వస్తున్నాయి, అందుకే అంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా చిలకని నీ కంఠంలో పెట్టేసుకున్నావా అంటే పెద్ద ఆవిడితో వ్యవహారం. నీ చిలకని నేను కంఠంలో పెట్టుకున్నానా అని కన్నెర్ర చేస్తే ఆవిడ కన్ను ఎరిపెక్కదు, కానీ కనుబొమ్మ ఎగరేస్తే ఏమైపోతుంది? ఇంద్ర పదవి, విశ్వామరీంద్ర పదవి భ్రమ దానదక్షం ఆవిడిచ్చిన పదవి. అందుకని తన చిలక తన దగ్గరికి వచ్చేస్తే తనకి చాలు. ఆవిడితో గొడవ మనకెందుకు? చిలకకున్న బలహీనత ఏమిటి? ఎర్రటి దొండపండు కనపడితే బయటికి దూకేస్తుంది ఆ దొండపండు కోసం. అందుకని ఆవిడ దగ్గర ఓ దొండపండు పెట్టేట. అమ్మా ఇంద్రుడు ఆ మన్మధుడు పెట్టిన దొండపండే నీ పెదవి, నీ అధరం. మన్మధుడు తన చిలక కోసం పెట్టినటువంటి ఎర్రటి దొండపండు ఎలా ఉంటుందో నీ పెదవి ఎలా ఉంటుంది. అంటే ఆవిడ కంఠం ఎలా ఉంటుందంటే మన్మధుడి చిలక పలికితే ఎలా ఉంటుందో అంత అవ్యక్తమధురంగా ఉంటుంది. నిజంగా చిలక కాదు పలుకుతున్నది, అంటే మన్మధుడి చిలుక యొక్క పలుకులలా ఉంటాయి ఆవిడ పలుకులు. అందుకని కలమంజుల వాగనుమిత గళపంజర శుక గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం. ఆ మన్మధుడు అక్కడ పెట్టినటువంటి దొండపెండులా ఉందమ్మా నీ పెదవి అంటే ఆమె పలుకులు అంత మధురంగా ఉంటాయి. అప్పుడు నువ్వు ఆవిడ దగ్గర నించోవడం, ఆవిడ పూజ చేస్తూ ఉండడం, ఆవిడ ఎప్పుడో అప్పుడు ఏదో మాట్లాడుతుంది నీతో, ఏట్రా కుంకుమ కొంచెం అవి బట్ట మీద పడిపోతుంది అనో ఏదో అంటుంది, ఏదో ఒక మాట అంటుంది. ఆ మాట అప్పుడు అది ఎంత మధురంగా ఉంటుందో. ఇప్పుడు వచ్చేస్తుంది పాడ్యం, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు మొదలెడదాం అని ఉత్సాహం అనిపించట్లా? ఆవిడని ఆశ్రయించి మాట అంత గొప్పది, దయ అంత గొప్పది, కన్న తల్లి రూపం అంత గొప్పది, దిద్దడం అంత గొప్పది, నువ్వు పట్టుకోవద్దా?
అది ఆశ్రయం చెప్పడం మొదటి శ్లోకంలో అంత గొప్పగా తీసుకొస్తున్నారు శంకరాచార్యుల వారు. అది గురువుల యొక్క ప్రజ్ఞ. మనం ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకునేటట్టు చెయ్యడం, ఇన్ని ఆలోచింప చేయడం, అది చెయ్యడానికి పైగా అసలు నిజానికి సృష్టికి కారణం అదే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, కరాగ్రీణ స్పృష్టం దుహినగిరిన వత్సలతయా. హిమవంతుడంతటి వాడు ఆవిడ గడ్డం పట్టుకుని బతిమాలమ్మ అన్నం తినమ్మా అన్నట్టు, లోకానికి అన్నం పెట్టే తల్లిని అన్నం తినమ్మా అని ఆయన గడ్డం పట్టుకుని బతిమాలాడు హిమవంతుడు. ముహురుధర పానాకులతయా, పరమశివుడేమో ఆవిడ గడ్డం పట్టుకుని మన్మధుణ్ణి కాల్చేసిన వాడు ఆమె అధరం వంక అధరపానం కోసం అంత ప్రేమగా చూసేట. అంటే మన్మధుణ్ణి చంపేసిన వాడికి ఇక స్త్రీ మీద అనురక్తి ఏమిటి అంటే, ఆమె తన పాతివ్రత్యము చేత తపస్సు చేత పరమశివుణ్ణి తీసుకొచ్చి పక్కన అలా కూర్చోబెట్టుకుంటే ఈ జగత్తు వచ్చింది. సృష్టికి ఆమె కారణమైంది. మన్మధుడిని ఒరే నువ్వు పట్టుకుంటే బాణాలు, నువ్వు పట్టుకుంటే చెరుకు విల్లు, శివుడు రాడురా, అవి నేను పట్టుకోవాలని లలితా త్రిపుర సుందరిగా పట్టుకుందంటే ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సుధాస్యందు బింబం. ఆ తీగ ఇంకా వెడుతోంది, అందుకనే ఆమె అలా పట్టు కూర్చుంది. ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు అవి పెదవి వంక ముహురధర పానాకులతయా, అధరపానం కోసం శంకరుడంతటి వాడు మన్మధుణ్ణి కాల్చిన వాడు అంత ఆనందంగా చూస్తే ఈ సృష్టి వచ్చింది. అప్పుడు ఆమె కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధర, మహాకామేశ్వరుడి చేత మంగళసూత్రం కట్టించుకొని లోకానికి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆమెయే ఆయనతో కలిసి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిశేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని పోతన గారు స్తుతి చేయలే. అందుకని అటువంటి తల్లి కనుక ఓ అమ్మా, ఈ లోకమునకు సృష్టికి కారణమైన దానివి, మన్మధుణ్ణి కాల్చిన వాణ్ణి తపస్సు చేసి భర్తగా కూర్చోబెట్టుకున్న దానివి, మాకు అమ్మవైన దానివి, జగత్తుకంతటికీ తల్లివి, జగదంబవి. అందుకని భజే శారదాంబాం, అటువంటి శారదని భజిస్తున్నాను ఎప్పుడు. అజస్రం మదంబాం, అజస్రం ఎల్లప్పుడు, అనిశం ఒకప్పుడు కాదు. ఎలా అంటే వినడం అయిపోతుందేమో, లోపల భావాలు తిరగడం ఆగదమ్మ. ఆ భావాలు అలా తిరుగుతూనే ఉంటాయి. ఆ భావాలన్నీ ఎవరు? నువ్వే. ఆ జ్ఞానం ఎవరు? నువ్వే. ఆ ప్రవాహం సరస్వతి ఎవరు? నువ్వే. అది ఆగదు, అది అలా తిరుగుతూనే ఉంటుంది. వినడం అయిపోతుందేమో, ప్రవచనం చెప్పినవాడు అయిపోయిందని వెళ్ళిపోయి లౌకికంలో పడిపోతాడేమో. మేం మాత్రం పడం, మేం మాత్రం ఇంకా అందులో అలా తేలుతూనే ఉంటాం. ఎప్పటి వరకు? మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా, రేపు ఎప్పుడు 6:30 అవుతుందా అనే వరకు. ఆ తర్వాత అంతే. కాబట్టి భజే శారదాంబాం అజస్రం మదంబాం, నిన్ను వదలనమ్మా, ఎప్పుడూ పట్టుకుంటాను అని చెప్పడానికి సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదాస్యందు బింబం సదానుష్టబింబం భజే శారదాంబాం అజస్రం మదంబాం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.